This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్లో ఉన్న డిఆర్డిఓ సంబంధిత సంస్థలో చేసే వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 30,000 స్టైఫండ్ ఇస్తారు. ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎవ్వరికీ తెలీదు. మన ఛానల్లోనే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. అలాగే ఈ నోటిఫికేషన్కి చాలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూసి అర్హత ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎల్ఐసి సంస్థలో చేసే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 41,500కి పైగా జీతం ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు దీనికి కూడా అందరు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉంటూ డిఆర్డిఓ కింద పనిచేస్తున్న డిఎల్ఆర్ఐ నుంచి అయితే వచ్చింది. డిఎల్ఆర్ఎల్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ ఆఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏదంటే మీకు డిఆర్డిఓ కింద పనిచేస్తున్న డిఎల్ఆర్ఐ అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఏ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నవి, ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా చేస్తారు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో ఏంటంటే మీకు 3 టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ నుంచి వేకెన్సీస్ ఉన్నవి. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుంచి 40, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి 25, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 10 వేకెన్సీస్. ఇలా టోటల్ 3 డిసిప్లిన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ కానీ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉంటుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఎవరైతే బీ లేదా బీటెక్ ఇన్ ఈసీఈ కానీ సిఎస్సి కానీ మెకానికల్లో చేస్తూ ఈ 2026-27 ఇయర్స్లో ఎవరైతే పాస్ అవబోతున్నారో, ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎవరికన్నా ఒకవేళ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఏదన్నా ఒక సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉంటాయి చూడు, వాళ్ళైతే క్లియర్గా నాట్ ఎలిజిబుల్. సో మీకు బ్యాక్లాగ్స్ ఉండొద్దు, 2026-27లో పాస్ అవుతుండాలి. బీ లేదా బీటెక్ ఇన్ సిఎస్సి ఈసీఈ మెకానికల్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదనమాట. మీకు ఈ 6 మంత్స్ డ్యూరేషన్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇది ట్రైనింగ్ టైప్ అనమాట. ఇందులో ఏంటంటే మీకు టోటల్ 6 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ 6 మంత్స్ కలిపి మీకు 30,000 స్టైఫండ్ ఇస్తారు. ఫస్ట్ 3 మంత్స్ అయిపోయాక 15,000, నెక్స్ట్ 6 మంత్స్ మొత్తం 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక 15,000, అలా టోటల్ మీకు 30,000 స్టైఫండ్ ఇస్తారు. టోటల్ డ్యూరేషన్ 6 మంత్స్కి కలిపి. సో మీరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి డిఆర్డిఓ సంస్థ నుంచి మీకు చేసినట్టు 6 మంత్స్ చేసినట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి అది మీకు ఫర్దర్గా ఎప్పుడైనా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఈ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మీకు వచ్చిన CGPA కానీ మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి మీకు ఇంటర్వ్యూ లేదా ఒక ఇంటరాక్షన్ కండక్ట్ చేసి రిక్వైర్డ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. ఒకవేళ టై అయిందనుకో వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. మీరు అప్లై చేసుకున్నాక మీరు అప్లికేషన్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాని త్రూవే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్తున్నారు. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఐడి ఇవ్వండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 15th మే 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ డేట్ వరకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 15th మే 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంటర్న్షిప్ ఈ టెంటేటివ్ స్టార్ట్ డేట్ కూడా 1st జూలై 2026 అని ఇచ్చారు. సో మీకు అప్పటికల్లా స్టార్ట్ చేస్తామని కూడా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. మీరు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ నుంచి అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నీకు డైరెక్ట్ అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద అప్లికేషన్ ఫామ్ ఉంది. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ దగ్గర ఫిల్ చేయాలి. చూసాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూసాను. ఫిల్ చేసేసి మొత్తం మీ ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్, కాలేజ్ ఐడి, బోనఫైడ్ మార్క్ షీట్స్ అన్నీ సెట్ ఆఫ్ జిరాక్స్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసి మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ విత్ డిసిప్లిన్ అంటే ఏ డిసిప్లిన్ ఉంటే ఆ డిసిప్లిన్ రాసేసి ఎక్కడికి పంపాలంటే ద డైరెక్టర్ DLRL చంద్రాయన్ గుట్ట లైన్స్ హైదరాబాద్ 500005 ఈ లొకేషన్కి అయితే పంపాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 15th మే వరకు మీరు అక్కడికి చేరేలాగా పోస్ట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు ఫర్దర్ సెలక్షన్ గురించి అప్డేట్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేసి రైట్ సైడ్ మీ ఫోటో అతికించాలి. సో అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెమిస్టార్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా అవి కూడా ఇచ్చేసి ఇక్కడ మీ కాలేజ్ కాంటాక్ట్ నెంబరు, దాంతోపాటు ఈమెయిల్ ఐడి. వాళ్ళ ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఈ ఈమెయిల్ ఐడి త్రూయే కాంటాక్ట్ అవుతామని చెప్పి. దాని తర్వాత కింద ఇక్కడ మీ ప్రిన్సిపల్ సిగ్నేచరు అలాగే కాలేజ్ సీల్ ఉంటుంది కదా, కాలేజ్ స్టాంప్, అది కూడా రెండు కలిపి వేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు వాళ్ళు చెప్పారు కదా కాలేజ్ ఐడి, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అనమాట, సెమిస్టర్ మార్క్స్కి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ జిరాక్స్, ఇంకా ఆధార్, అవన్నీ కలిపి మీరు పంపాల్సి ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి పంపాలని అడ్రస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ద డైరెక్టర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ DRDO చంద్రాయన్ గుట్ట లైన్స్ హైదరాబాద్ 500005 ఈ లొకేషన్కి 15th మే లోపు చేరేలాగా పంపించారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ సెమిస్టార్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి మీకు ఈ అవకాశాన్ని అయితే కల్పిస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్లో ఉంటూ DRDO కింద పనిచేస్తున్న DLRL నుంచి అయితే వచ్చింది. బీటెక్ స్టూడెంట్స్కి ఉంటుందన్నమాట. ఓన్లీ 3 types ఆఫ్ డిసిప్లిన్స్ వాళ్ళకు ఉంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మన హైదరాబాద్లోనే లొకేషన్ ఉంటుంది, మీరు అక్కడికే వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో అవకాశాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.